గురుకుల స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు బయటకు రాకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి. అస్వస్థతకు గురైన విద్యార్థులను హాస్పిటల్లో చేర్పించకుండా హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యా వ్యవస్థ ఆగమైందని విమర్శించారు. తాండూరు ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించారు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి. తాండూర్ గిరిజన హాస్టల్లో విష ఆహారం తినడం వల్ల 10 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైనట్టు మా దృష్టికి వచ్చింది. పిల్లల్ని చూడనీయకుండా చేశారు. నేను అడుగుతా ఉన్న ఈ ప్రభుత్వానికి, అంతా బాగుంటే ఎందుకు అంత ఉలికి పడతా ఉన్నారు? నిజంగా మీరు అంతా బాగా చూసుంటుంటే వీళ్ళు వెళ్లి పరామర్శిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. అంటే ప్రభుత్వం ఎట్లా కనబడుతుందంటే, ఈ పిల్లలు ఆసుపత్రుల్లో ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటకు వస్తుందని, వాళ్ళ చేతగాంతనము, వాళ్ళ తప్పిదాలు బయటకు వస్తాయని చెప్పి ఆసుపత్రిలో ఉండాల్సిన పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చారు. హాస్టల్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయా? జిల్లా ఆసుపత్రిలో ఒక ఐసీయూ ఉంటుంది, ఎమర్జెన్సీ విభాగం ఉంటుంది, స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. కానీ ఆసుపత్రిలో పిల్లలుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, తమ తప్పిదాలను కప్పిపుచ్చడానికి పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు. అదేమైంది? అది కాస్త సీరియస్ అయిపోయి పరిస్థితి చేయి దాటిన తర్వాత ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అంటే ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్? నిజంగా మీరు ముందే వాళ్ళను జాగ్రత్తగా పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ఈ సమస్య వస్తుందా? మేము ఆ రోజు చెప్పింది ఒకటే, 10 మంది పిల్లలు విషారం తిని వాళ్ళు సిక్ అయి ఉన్నారు, వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించాలన్నప్పుడు వికారాబాద్ హాస్పిటల్ తీసుకొచ్చి మళ్ళీ ఇమీడియట్ గా హాస్టల్ తీసుకుపోయి హాస్టల్లో ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ డే పేపర్లో చూస్తే పేరెంట్స్ కూడా అలౌ చేయట్లేదు అన్నప్పుడు మేము వెళ్లడం జరిగింది. అట్లీస్ట్ మేమన్నా వెళ్లి చూద్దామని. అయినా కూడా మమ్మల్ని అక్కడ అలౌ చేయకుండా, అంటే పిల్లలకు బాగా సీరియస్గా ఉందని తెలిసినా కూడా ఒక రకమైన అంటే మభ్యపెట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారు. నిజంగానే అమ్మాయిని చూస్తుంటే కొంచెం బాధగా ఉంది. చాలా సీరియస్ గా కడుపు నొప్పితో బాధపడుతూ ఆ రోజు మండే నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు సెలైన్ మీదనే ఉంది ఆ అమ్మాయి. ఇప్పటికైనా తాండూరులో ఉన్న వికారాబాద్ హాస్పిటల్లో ఎవరికైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారో ఆ పిల్లలను కూడా జాగ్రత్తగా మంచి ట్రీట్మెంట్ ఇప్పించి, మొన్న ఈ మధ్యనే మనం చూస్తున్నాం శైలజ అనే అమ్మాయి ఇక్కడనే ఇదే హాస్పిటల్ మృత్యుబారిన పడ్డది. మళ్ళీ అట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే, గురుకులాల పిల్లల హాస్పిటల్ బాట పట్టకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం.